చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత తన ఫోన్ని కాఫీ షాప్లో మర్చిపోతుంది. ఫోన్ తీసుకోవడానికి కాఫీ షాప్కి వస్తుంది. లోహిత ఫోన్ తీసుకుంటుంటే మ్యాడీ కూడా వస్తాడు. లోహిత మ్యాడీ ఏంటి మళ్ళీ వస్తున్నాడు అనేసి పక్క నుండి చూస్తుంది. మ్యాడీ ఈ డ్రాయింగ్ వేసిన అబ్బాయి మీ షాప్లో ఉంటే పిలువరా అనేసి కాఫీ షాప్ ఆయన అడుగుతాడు. అప్పుడు కాఫీ షాప్ ఆయన ఇక్కడ లేడండి, వర్క్ ఉన్నప్పుడు రమ్మంటే వస్తాడనేసి చెప్తాడు. అప్పుడు కాఫీ షాప్ ఆయన మా అబ్బాయిను మా కాఫీ షాప్లో పనిచేసే అబ్బాయి ఒకే రూమ్లో ఉంటారని చెప్తాడు. అప్పుడు మ్యాడీ ఆ అబ్బాయిని పిలవండి అనేసి పిలుస్తాడు. ఆ అబ్బాయి నేను తీసుకెళ్తాననేసి ఆ అడ్రస్ దగ్గరికి మ్యాడీని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు లోహిత ఆ కాఫీ షాప్లో పనిచేసే వర్కర్ని వాళ్ళ అడ్రస్ ఎక్కడ అని కనుక్కొని లోహిత వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి మ్యాడీ వచ్చేసరికి ఆ డ్రాయింగ్ అబ్బాయిని నువ్వు కిడ్నాప్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాయింగ్ అబ్బాయి మ్యాడీకి కనబడడానికి వీల్లేదు అనేసి చెప్తుంది. అప్పుడు లోహిత వాళ్ళ ఫ్రెండ్ ముందే వెళ్ళి ఆ డ్రాయింగ్ అబ్బాయిని ఇక్కడ కొంచెం రెస్టారెంట్లో ఒక డ్రాయింగ్ వేయాలని తీసుకెళ్ళిపోతాడు. మ్యాడీ వచ్చేసరికి ఆ డ్రాయింగ్ అబ్బాయి ఉండడు. మ్యాడీ చాలా బాధపడతాడు. ఎప్పుడు చిన్నిని చూద్దామన్నా ఏదో ఒక అడ్డంకి వస్తుంది అనేసి బాధపడతాడు. మధు హాఫ్ టికెట్ కిడ్నాప్ చేస్తాడు. హాఫ్ టికెట్ను చూసి మధు చాలా సంతోషిస్తుంది. అసలు హాఫ్ టికెట్ నువ్వా, నేనెవరో అనుకున్నాను, అసలు నువ్వా, నేనెవరో కిడ్నాప్ అనుకున్నాను, నాకు చాలా అసలు నువ్వని తెలియదు, నాకు హాఫ్ టికెట్ అనేసి చాలా సంతోషిస్తుంది. నేను చిన్ని అని నీకెలా తెలిసింది అనేసి అడుగుతుంది మధు. అప్పుడు హాఫ్ టికెట్ నువ్వు ఆటోలో బాలరాజ్ అన్న ఫోటో చూపిస్తుంటే నేను చూశానమ్మా, నువ్వే చిన్ని అయి ఉంటావు అనేసి నేను నీ దగ్గరికి వచ్చాను. ఏదో పథకం ప్రకారమే వాళ్ళు నిన్ను బయటకు రప్పించడం కోసమే నిన్ను వాళ్ళు అలా ఫోటో పేపర్లో వేసి నేను రప్పించడం కోసమే వాళ్ళు అలా చేశారు, ఎవరో కానమ్మా అనేసి అంటాడు. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా చిన్ని అనేసి అంటాడు. హాఫ్ టికెట్ నిన్ను చూసి ఎన్ని రోజులైంది, నాన్న నాకు కనిపించాడు, హాఫ్ టికెట్ హాస్పిటల్లో కనిపించాడు, కానీ నేను దగ్గరికి వెళ్ళేసరికి నాన్న వెళ్ళిపోయాడు, చాలా ఒక 2 times దాకా నాకు కనిపించాడు నాన్న అనేసి చెప్తుంది. అప్పుడు హాఫ్ టికెట్ నాకు కూడా కనిపించాడమ్మా, జైలు నుంచి బయటికి రాగానే అన్న అనేసి నేను దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వేరే ఎవరో మనుషులు వచ్చేసి బాలరాజ్ అన్నను కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి నాకు అన్న కనిపించలేదమ్మా, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా, బాలరాజ్ కూడా ఎక్కడున్నాడో నేను చూసుకుంటానమ్మా అనేసి హాఫ్ టికెట్ అంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ నేనే చూసుకుంటానమ్మా, నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వెళ్ళిపో అమ్మా, నువ్వు చిన్ని అని బయట మాత్రం రాకమ్మా, చిన్ని అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకమ్మా అనేసి అంటాడు. అప్పుడు చిన్ని హాఫ్ టికెట్ నువ్వు కూడా నాతో రావచ్చు కదా, నాన్న ఎలాగూ నాకు దూరంగా ఉన్నాడు, నువ్వైనా నాకు దగ్గరగా ఉండనేసరికి హాఫ్ టికెట్ లేదమ్మా, నేను ఉంటే ఇంకా నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు చిన్ని అని అందరికీ తెలిసిపోతుందమ్మా, నువ్వు వెళ్ళిపో అమ్మా అనేసి అంటాడు. హాఫ్ టికెట్ చిన్నిని వాళ్ళ కార్లో పంపించేస్తాడు. చిన్ని ఆటోలో అంటే మధు ఆటోలో వస్తుంటే మ్యాడీ కూడా కలుస్తాడు. మ్యాడీ కలిసి నువ్వేంటి మధు ఇక్కడ అనేసరికి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను మ్యాడీ, నువ్వేంటి అనేసరికి ఇక్కడ పనుండి వచ్చాను అనేసి మధు అని మ్యాడీ అంటాడు. ఇద్దరు టీ తాగడానికి కూర్చుంటారు. కూర్చొని మధు డల్లుగా ఉండేసరికి మ్యాడీ ఎందుకు డల్లుగా ఉన్నావంటే ఏం లేదు మ్యాడీ అనేసి అంటుంది మధు. వాళ్ళు టీ తాగుతారు. తాగుతుంటే మ్యాడీ నువ్వు ఇంత చాలా అందంగా ఉంటావు కదా, నీకెవరు ప్రపోజ్ చేయలేదా, ఒక 100 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారే, నీ స్కూల్లో కాలేజీలో ఎంతోమంది ప్రపోజ్ చేసుంటారు, నీకోసం ఎంతమంది దేవదాసులు అయిపోయారో, ఎంతమంది రోడ్డున పడ్డారో అనేసరికి మధు నవ్వుతుంది. అప్పుడు మ్యాడీ కూడా చాలా సంతోషిస్తాడు. టీ షాప్ ఆయన మీ ఇద్దరు లవర్సా అనేసి అంటాడు. లేదండి మేము జస్ట్ ఫ్రెండ్స్ అనేసి మ్యాడీ అంటాడు. ఇలాగే అంటారండి ఫస్ట్, తర్వాత లవర్స్ అయిపోతారు అనేసి టీ షాప్ ఆయన అంటాడు. లేదండి మేము ఫ్రెండ్స్ అని మ్యాడీ చెప్తాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు మధు మ్యాడీ. లోహితకి శ్రేయ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి లోహి నీకు ఒక గుడ్ న్యూస్, మా అన్నయ్యకి ఒక సంబంధం వచ్చానని చెప్పాను కదా ధనుంజయరావు వాళ్ళని, వాళ్ళు ఈ వీకెండ్లోనే మా ఇంటికి లంచ్కి వస్తారంట, నెక్స్ట్ వీక్లోనే ఎంగేజ్మెంట్ చేస్తారట, బావకి నాకు కూడా అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది, నేను చాలా సంతోషంగా ఉన్నా లోహి అని చెప్తుంది. లోహిత చాలా డల్ అయిపోతుంది, ఇప్పుడే ఎంగేజ్మెంట్ పెట్టాలా వీళ్ళు అనేసి అనుకుంటుంది. లోహిత సరళ అలాగే చందు ఇద్దరు ఇంటికి వస్తారు. లోహిత వాళ్ళ అమ్మ పిలుస్తుంది. శ్రేయ సరే శ్రేయ బాయ్ అనేసి ఫోన్లో చెప్తుంది. లోహిత వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది.